ఈవేళ మనం మాట్లాడుకునేది రామోజీరావు గారి గురించి మాట్లాడుకుందాం. రామోజీరావు గారు అకాల మరణం చెందారు కదా. ఆయన 1936లో పెదపారుపూడి అనే గ్రామంలో కృష్ణా డిస్టిక్లో ఆయన జన్మించారు. ఆయన 1974లో ఉషోదయ పెట్టి పేపర్ పబ్లికేషన్ ఈనాడు ఇప్పుడు ఉంది కదా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు 96లో బ్యాక్ బోన్లో వ్యవహరించి ఎన్టీ రామారావు గారి నుండి టీడీపీని తీసుకోవడంలో కీలక పాత్ర వహించింది రామోజీరావు గారే. అలాగే అన్నదాత బుక్ ప్రచురించి రైతులకి ఎంతో మేలు సమకూర్చింది మాత్రం రామోజీరావు గారే. అలాగే చిన్న చిన్న హీరోల్ని నువ్వే కావాలి సినిమాతో తరుణ్ గారిని, అలాగే ఉదయకరణ గారిని, ఇలాంటి హీరోల్ని, అలాగే తేజ లాంటి డైరెక్టర్లని బయటికి తీసుకొచ్చింది కూడా రామోజీరావు గారే. చిన్న సినిమాలు చేయడంలో ఆయన దిట్ట అన్న పేరు సంపాదించి ఉన్నారు. ఆయన తీసిన ప్రతి సినిమా చిన్న సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యి అద్భుతంగా ఆడింది. నువ్వే కావాలి కానీ, ఇలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకునే చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఆయన ఎంతోమందికి అవకాశాలు, అలాగే ఈనాడు పేపర్ ఎంతోమందికి ఉద్యోగాలు, అలాగే డాల్ఫిన్ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీలో ఈవేళ ఏ నార్త్ సౌత్ ఇండస్ట్రీలు, టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా ఇక్కడ వచ్చి షూటింగ్లు చేస్తున్నాయంటే దానికి కారణం రామోజీ ఫిలిం సిటీ. ఈవేళ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రామోజీరావు గారు చనిపోవడం ఇది చాలా బాధాకరం. అలాగే ఈ రామోజీరావు గారు 1974 హైదరాబాద్ వచ్చి ఉషోదయ పెట్టి బాగా డెవలప్ అయ్యారు. అలాగే రామోజీరావు గారి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2004లో అనేక కేసులు వేయరు, చిట్ ఫండ్ అంతా ఫ్రాడ్ నడుస్తుందని. ఇప్పుడు జగన్ గారు కూడా కేసులు వేయరు, ఆయన్ని ఎదుర్కొని ముందుకు నడిపించి ఆయన ఎంతో చాకచక్యంగా చిట్ ఫండ్ని నడుపుతున్నారు. ఆయన ఎన్ని కేసులు వేసినా సరే ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన అద్భుతంగా రాణించి అన్ని రంగాల్లో ఆయన మేధస్సు ఎలా ఉండాలంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనిషికి ఏం కావాలని ఆలోచిస్తారు. అలాగే గొప్ప వ్యక్తి కూడా ఆయన అద్భుతంగా ఈనాడు పేపర్ కానీ, ఉషోదయ కానీ, నెక్స్ట్ టీవీ ఛానల్ కానీ, ఈటీవీ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా రాణించారు. ఆయన గొప్ప వ్యక్తి అండ్ ఆయన ఎన్నో సినిమాలు చేసి ఎంతోమంది ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చారు.